బోడ కాకరకాయల బెనిఫిట్స్ చెప్పుకుంటా నిన్నో వీడియో అయితే చేసిన అన్నట్టు మంచి విషయాలు చెప్తే ఎందుకో వీడియో రికమెండే కాదు ఎక్కువ మందికి రీచ్ అవ్వదు అన్నట్టు చూడనోళ్ళు ఉంటే ఒకసారి చూడురి. ఇగో ఇప్పుడైతే బోడ కాకరకాయలతోటి పులుసు కూరని అయితే చేస్తున్నా. ఈ పులుసు కూర కోసం ఇక్కడ కనిపిస్తున్న ఇంగ్రీడియంట్స్ అన్నింటినీ కూడా మంచిగా డ్రై రోస్ట్ చేసేసుకొని మంచిగా పేస్ట్ చేసి పక్కన అయితే పెట్టుకోరి. ఇప్పుడు అదే ప్యాన్ లోకి కొంచెం నూనె తీసుకొని సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి, కరివేపాకు, ఉప్పు వేసి మంచిగా ఎర్రగా ఫ్రై చేసేసుకోండి. అవి ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసి అవి కూడా పచ్చివాసన పోయిన తర్వాత బోడ కాకరకాయ ముక్కల్ని వేసి ఉప్పు వేసి మంచిగా ఆయిల్లో ఫ్రై చేయాలన్నట్టు. ముక్కలు కొంచెం సాఫ్ట్ అవ్వగానే కొంచెం కారం వేసి మళ్ళొక్క నిమిషం పాటు ఫ్రై చేసేసి మీ పులుపుకు తగ్గట్టు చింతపండు గుజ్జును కూడా యాడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసేసి పులుసుని లో ఫ్లేమ్లో పెట్టి మంచిగా మరిగించుకోవాలి. పులుసు మంచిగా మరిగిన తర్వాత ముందు చేసి పెట్టుకున్న పేస్ట్ని కూడా యాడ్ చేసేసుకొని లో ఫ్లేమ్లో నూనె పైకి తేలే వరకు పులుసును మంచిగా ఉడికించుకొని కొత్తిమీర వేసి సర్వ్ చేసుకున్నాం అనుకో ఏడన్నంలోకి మస్తు ఉంటుంది. ఇంకా ఈ వానకైతే ఇంకా మంచిది. బెనిఫిట్స్ గురించి వీడియో చూడకపోతే చూడు.